ఆదిలాబాద్ ఎమ్మెల్యే పదే పదే పోయి కలుస్తాడు. ఈ రాష్ట్ర వెల్కమ్ టు అవంతి టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం అంబలం పూజ మహోత్సవం భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలు, పుష్పాలతో స్వామివారి మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. కేరళ తంత్రి బ్రహ్మశ్రీ ప్రవీణ్ కుమార్ నంబూద్రి వేద మంత్రోచ్చరణలతో అయ్యప్ప స్వామికి పూజాభిషేకాలు చేశారు. శ్రీరస్తు భజన మండలి భక్తి గీతాలతో కార్యక్రమానికి ఆధ్యాత్మిక శోభ వర్తిల్లింది. అయ్యప్ప మాలాధారణతో ఆధ్యాత్మిక సేవే జీవిత ధ్యేయమని అవంతి పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సో ఇలాంటి దేవాలయాలు ఆధ్యాత్మిక శక్తి కనబడితే మరి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఒక శక్తి ఉందని తెలిసింది. మోడీ గారి అంటే కారణం ఆధ్యాత్మిక శక్తి. కాబట్టి ఈ ఎంతోమంది ఉన్నత వాళ్ళు, గొప్పవాళ్ళు దైవాలను చేసి గొప్పవాళ్ళు, కానీ పండుగైనా మామూలుడైనా గొప్పవాళ్ళుగా చేసే శక్తి ఒక అయ్యప్ప ఉంది. అది నేను సరిగ్గా 25 సంవత్సరాల నుంచి నేను బాగున్నాను. లక్షలో ఒక సంవత్సరం చేయలేదు. ఈ 18 పూజ భీమిలి లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో గురువారం ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. 41 రోజులుగా అవిరామంగా అయ్యప్ప స్వామి పూజలు నిర్వహించి నిత్యాన్నదాన సేవకు ద్వారా అనేక భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించిన పీఠాధిపతి తాతినాయుడిని కరుభుక్త అప్పలనారాయణ స్వామి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి ప్రసాదం స్వీకరించగా సన్మాన కార్యక్రమం ద్వారా తాతినాయుడు సేవలకు భక్తుల అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. అయ్యప్పో స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి భీమిలి కనక మహాలక్ష్మి తల్లి దేవాలయంలో గురువారం అయ్యప్ప స్వామి భక్తులు తాతినాయుడు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మకు పూజా విధులు చేపట్టి దుర్గా తల్లి భక్తి గీతాలు ఆలపించారు. పూజలో పాల్గొన్న భక్తులు తల్లి మెండైన ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందగా సంఘటనకు ప్రాంతీయ భక్తులు, స్థానికులు కూడా హాజరయ్యారు. అమ్మవారి సేవ, భక్తి అనుభవం ఘనంగా కొనసాగిందని అధికారులు తెలిపారు. భీమిలి ఆనందపురం వైసీపీ పార్టీ కార్యాలయంలో గురువారం భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులకు ప్రత్యేక చిన్న కానుకలు అందించారు. ఈ కార్యక్రమం చిన్న శ్రీను కుమార్తె
చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలిగా జరిపిన పుష్పాంజలి పెళ్లి రోజు సందర్భంలో జరిగింది. మజ్జి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గ ప్రజలకు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతూ సమాజ సేవల్లో అందించిన సపోర్ట్ వల్ల ఆమెకు మన్నింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం ఎస్జెడ్ కాలనీ దిబ్బపాలెం జంగాలపాలెంలో ఫస్ట్ షెల్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం సుమారు ఉదయం 6:30 గంటల సమయంలో చోటు చేసుకుంది. పాల వ్యాన్ తప్పించలేక అదుపు తప్పిన లారీ బస్ షెల్టర్ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. డ్రైవర్ ఉద్ధరిస్తూ పరిస్థితిని నియంత్రించగా స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బాబు వస్తాడు పాలేనోడు అటుకు వచ్చాడు ఈ సన్నబే గుట్టాడు అక్కడ నుంచి అది సన్నబే చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయంలో గురువారం దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. అనంత పద్మస్వామి గుట్టపై అచల బోధానంద ఆశ్రమం ఆధ్వర్యంలో కామధేనువు యజ్ఞం జరిగింది. పీఠాధిపతి జ్ఞానానంద జ్ఞానేశ్వర్ మహారాజ్ నేతృత్వంలో శిష్య బృందం సామూహిక పాదపూజ, దత్తాత్రేయ స్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అచల బోధానంద యోగేశ్వర్ మహారాజ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు, భజనలు, మధ్యాహ్న అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. పూజారి సంగమేశ్వర్ దత్త జయంతి వేడుకలు భక్తుల ఆధ్యాత్మిక అనుభవానికి అవకాశమిస్తూ కామధేను యజ్ఞంలో పాల్గొన్న భక్తులకు పుణ్యప్రాప్తి కలుగుతుందని తెలిపారు. శ్రీ గురవే నమః. ఈరోజు అనంత పద్మనాభ స్వామి దేవస్థానం చిన్నశంకరపేట మండలం గత 40 సంవత్సరాల నుంచి భూమనాథ్ ఆధ్వర్యంలో దత్త పౌర్ణమి అనగా మారశిర పౌర్ణమి, గురు పౌర్ణమి విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరియు విశేషంగా మార్గశిర మాసము, పౌర్ణమి, గురువారము చాలా విశేషమైన రోజు కాబట్టి గత 40 సంవత్సరాల నుంచి శంకరంపేటలో గల దేవస్థానం ఈరోజు ప్రతి సంవత్సరము మార్గశిర పౌర్ణమి రోజున కామధేను యజ్ఞము. జాగృతి జనంబాట అధ్యక్షురాలు కవిత మల్కాజ్గిరి నియోజకవర్గంలో పర్యటించారు. వినాయక్ నగర్ డివిజన్లో వాజ్పేయి నగర్ రైల్వే క్రాసింగ్ వద్ద ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత బండ చెరువును సందర్శించారు. బండ చెరువు నిండా గుర్రపుడెక్క కారణంగా స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడమే జాగృతి ఉద్దేశమని కవిత తెలిపారు. పక్క ప్రాంతాల్లో సదరు సమస్యలు పరిష్కారం చేయడంలో పారిశ్రామిక పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, అధికారులు పాల్గొన్నారు. సదాశివపేట మండలం మిలిగిరిపేట సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ నాయకుడు షాబుద్దీన్ను జగ్గారెడ్డి సన్మానించారు. షాబుద్దీన్తో పాటు ఏకగ్రీవానికి సహకరించిన గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్లు రామ్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మధుకర్ రెడ్డి, ఏషోబు, ఉషయ్య, హనుమంతరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, యాదయ్య, నారాయణ, సంజీవ్ రెడ్డి, దానయ్య, యాదుల్లకు సన్మానమిచ్చారు.
జగ్గారెడ్డి మిలిగిరిపేట గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఏకగ్రీవానికి సహకరించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జూలకంటి ఆంజనేయులు, బ్లాక్ అధ్యక్షుడు సిడిసి చైర్మన్ గడీల రామ్రెడ్డి, మండల అధ్యక్షుడు సిద్దన్న పాల్గొన్నారు. సదాశివపేట్ మండల్ ముబారక్పూర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు ఆయనను అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ గ్రామ సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి పనులకు సక్రమంగా కృషి చేయడం ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరికి చేరువగా ఉండి ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తానన్నారు. గ్రామస్తుల శ్రద్ధ, అండతో ప్రచారం ఘనంగా కొనసాగింది. సదాశివపేట మండలం ముబారక్పూర్ గ్రామంలో మాణిక్య ప్రభు మందిర్ జాతర ఘనంగా నిర్వహించబడింది. గ్రామస్తులు, భజన మండలి భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తుల ఊరేగింపులో తమ్మలి శ్రీధర్, తమ్మలి నాగరాజు, వెండికోల్ రమేష్, వెండికోల్ వినోద్, గాండ్ల సంఘన్న, దుర్గాపూర్ సాయి కుమార్, అంగరపేట నాగరాజ్ ప్రధానంగా పాల్గొన్నారు. భక్తులు ఉత్సాహభరితంగా పాల్గొని మాణిక్య ప్రభు జాతరను ఘన విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక, సంప్రదాయపరంగా గ్రామానికి ప్రత్యేక ఉత్సవ వాతావరణం అందించింది. పూజలు, భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి తరలివచ్చారని తెలిపారు. బాపట్ల పట్టణంలోని ఎస్ఎన్పి అగ్రహారంలో శ్రీ ప్రసన్న దుర్గ భవానీ మాత ఆలయంలో 37వ నగర ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. హరేంద్రదేవి అమ్మవారి ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంది.
కాళికా రాంప్రసాద్ తెనాలివారి కళాబృందం నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఉత్సవంలో పాల్గొన్న మహిళలకు గాజులు, పూలు, కుంకుమలు పంపిణీ చేయబడ్డాయి. భవానీ స్వాములు, అయ్యప్ప స్వాములు వేలాదిగా ఉత్సవంలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని చేకూర్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాలలో 3వ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ నాగవంశీ కృష్ణ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది. దాదాపు 200 రోగులకు కంటి పరీక్షలు చేయగా 50 మంది కంటి శుక్లం, 20 మంది టీరీజియం సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. డాక్టర్ నాగవంశీ కృష్ణ మాట్లాడుతూ లేజర్ ఆపరేషన్లు తక్కువ ధరకే నిర్వహించి ప్రజలకు సేవా దృక్పథంతో వైద్య సహాయం అందించడానికి ప్రయత్నిస్తామన్నారు. హాస్పిటల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నాగవంశీ కృష్ణ, కంటి డాక్టర్, శ్రీ వెంకటేశ్వర కంటి ఆసుపత్రి, వీవర్స్ కాలనీ, ఆంజనేయ సాంబూరి దగ్గర ఎమ్మిగనూరు. ఈరోజు డిసెంబర్ 4వ తారీఖున మా శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాల 3వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత ఓపీ అండ్ అతి తక్కువ ధరలోనే కంటి ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి విశేష స్పందన వస్తుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మా 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉచిత ఓపీ చేయదలుచుకున్నాం. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ న్యూస్.